శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో 26వ పాసురానికి మనం ఇప్పుడు అర్థానుసంధానం చేసుకుంటున్నాము. ఇప్పటికి ఈ వ్రతం ఇంకా చివరికి వస్తుంది. దీనిని నీరాటం అంటారనుకున్నాం కదా. స్నానంతో ప్రారంభమైంది ఇందులో, కానీ నిజానికి స్నానం ఎక్కడా లేదు, నదికి వెళ్ళడం లేదు. కేవలము కృష్ణయ్య సన్నిధికి వెళ్ళడము, కృష్ణునితో మాట్లాడడమే తప్ప ఏమీ లేదే. స్నానం ఏమిటి అనుకుంటాం. స్నానం అంటే భగవంతుని గుణములలో మునగడమే స్నానం. భగవద్ అనుభవంలో మునుగుట స్నానము. మన యొక్క అంటే దేహం యొక్క భారము తగ్గుట స్నానము. దేహమునున్న మురికి అహంకార మమకారములు తొలగటయే స్నానము. అటు స్నానం చేయడానికి వచ్చారు ఈ గోపికలు. ఈవేళ స్వామి సన్నిధికి చేరారు. చేరి స్వామిని చూస్తున్నారు. స్వామి సింహాసనం మీద కూర్చున్నాడు కదా. గోపికలను అలా పైకి కిందకి చూస్తున్నాడు. ఏమో పిచ్చివాడులా ఉన్నాడు, పిలుస్తున్నారు. అందుకని మాలే అని పిలుస్తున్నారు. ఈ పాసురంలో పాసురు విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போயப்பாடுடை அணுவே சால பெரும்பறையே பல்லாண்டு செய்யப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ఏలోరుంబావాయ్. ఆ స్వామిని చూస్తుంటే ఏమిటి ఇలా చూస్తున్నాడు మనందరినీ? ఏదో మణివర్ణుడు, నీలమణివర్ణంలో ఉండేటువంటి ఈయన మాలే అని పిలిచారు. మాలే అంటే ఆశ్రిత వ్యామోహము కలవాడా. ఏమిటయ్యా పిచ్చివాడా, వ్యామోహశీలుడా, ఏమిటంత వ్యామోహం అంటున్నారు. స్వామికి ఏమని పేరు పెట్టారు గోపికలు? వ్యామోహం కలవాడా. ఏమిటి వ్యామోహం అంటే? తనను ఆశ్రయించి వచ్చిన వారిపైన ఆయనకున్న వ్యామోహం. మనకు ఆయన అందున్న వ్యామోహానికి 1000 రెట్లు ఆయనకి మన మీద వ్యామోహం ఉంటుంది. అందుచేత మనం ఆయనను కావాలని కోరితే మనకంటే 1000 రెట్లు తాను మనను కావాలని కోరుతాడు. కనుక స్వామిని అలా పిలిచారు. పిలిచి, ఎలా తెలిసింది ఏమిటర్రా మీకు ఎలా తెలిసింది వ్యామోహం కలవాడినని అంటే, నీ రూపమే తెలుపుతుందయ్యా మణివర్ణ, మణివర్ణుడా. మణితో చేసిన భరిణ లోపల పెట్టిన వస్తువు బయటకు కనబడదా? అద్దాల భరిణలో పెట్టిన వస్తువు బయటకు కనిపిస్తుంది కదా. అలాగే నువ్వు ఇంద్రనీల మాణిక్యం లాంటి వాడివి కాబట్టి నీ స్వభావం ఏమిటి? 1,000,000 రూపాయలు విలువైన ఇంద్రనీల మాణిక్యాన్ని కూడా పిడికిలిలో దాచవచ్చు, ఒకరికి కనబడకుండా దాచవచ్చు, వస్త్రంలో మూట కట్టవచ్చు. నీవు దుర్లభుడువు, మాకు సులభుడువు. అలాగే నీవు దుర్లభుడువు, కానీ ఈవేళ మాకు సులభుడు అయ్యావు. మా ఇంట్లో ఉండి మా గోవులకి ఊడిగం చేశావు, మా చేత దెబ్బలు తిన్నావు, మా వాకిట్లో రోటికి కట్టబడి పడి ఉన్నావు. తండ్రి మణివన్న, మేమెందుకు వచ్చామా? స్నానం చెయ్యాలని. ఎవరు చేశారు ఈ స్నానం ఇదివరకు? మేలయ్యార్ సేవనగల్, మా పెద్దలు చేశారు మార్గళి స్నానం. కనుక ఈవేళ మనం కొత్తగా ఒక మార్గం చూపించిన అవసరం లేదు. మన పూర్వులు ఋషులు నిర్దేశించారు జీవన విధానాన్ని, దాన్ని అనుసరించి నడవండి. అందుచేత ఎవరు మాకు ముందు నడిచి చూపించారో ఆ మార్గంలో నడవడమే మేము చూస్తున్న స్వామి. దానికి ఏం కావాలి అని అడిగాడు స్వామి. విను, వింటావా? చెప్తాము. ఏమి కావాలా? లోకమంతా దద్దరిల్లేటట్లు ధ్వనించేటట్లు పాల వంటి తెల్లని వర్ణము కలిగినటువంటి నీ పాంచజన్యమును పోలినటువంటి శంఖాలు కావాలి. ఇది మొదటి కోరిక. అంటే స్వామి యొక్క సారూప్యం కోరుతున్నారు. ఆ స్వామి శంఖం లాంటి శంఖాలు ఇంకెక్కడా ఉండవు. అలాంటి శంఖము కావాలి అంటే
ఆ శంఖమే కావాలి. ఆ శంఖము నీ చేతిలో నీ అధరాలకు దగ్గరగా ఎలా ఉంటుందో మేము అలా నీ సామీప్యంలో ఉండాలి. స్వామితో సమానమైన రూపము కావాలి, ఆయనతో సమానమైన గుణములు కావాలి, ఆయనతో సమానమైన భోగము కావాలి. ఇదే జీవులు కోరుకోవలసింది. లోకమంతా దద్దరించేసేటువంటి శంఖమంటే పోనీ ఇస్తాడు, ఏదో ఒక శంఖాన్ని తీసుకుని వస్తాడు. కానీ నీ చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖం లాంటి శంఖం అంటే అలాంటి శంఖం మరి లేనే లేదు. ఇస్తే ఆ శంఖం ఇచ్చేయాలి. ఆ శంఖం ఎక్కడుంటే స్వామి ఎక్కడ ఉంటాడు. అందుకని శంఖం ఇస్తే ఆయన కూడా వెళ్ళాలి. ఇలా అనకుండా మన గోపికలు నీవే కావాలి అని చెప్పకుండా శంఖం కావాలి, నీ చేతిలో ఉన్న శంఖం లాంటి శంఖము అన్నారు. ఈ శంఖం అంటే ఓంకారం, ప్రణవం కదా. ప్రణవమే భగవంత్ స్వరూపం. అంతేకాదు విశాలమైన లోపల జాలి జాగా కలిగినటువంటి చాలా పెద్దవైన పరలు కావాలి. పర అంటే తప్పెటి గుళ్ళు అని వాయిస్తూ ఉంటారు మన వాళ్ళు. అటువంటి తప్పెటలు లోపల ఎంత ఖాళీ జాగా ఉంటే అంత బాగా ధ్వని వస్తుంది. గుండెల దగ్గర దాన్ని కట్టుకుని ఆ డప్పుని ఆ పరికరాన్ని మోగిస్తూ ఉంటారు. తప్పెటలే మనం స్వామిని చేరడానికి ప్రధానంగా ప్రార్థించవలసినటువంటి పురుషార్థాలు. అనగా భగవంతునిలో చేరి ఉండి భగవంతుని సేవ చేయుటకే మనం కోరవలసింది. సర్వత్రా భగవంతుడిని దర్శించాలి. మనం చేసే ప్రతి వ్యాపారము భగవంతుని కొరకు చేయించుకున్నాడనే భావన కలగాలి. అది కలిగిన నాడు మనము పెద్ద పరలను పొందినట్లు. అది కావాలి మాకు. అంతేకాదు స్వామి, మంగళగానం చేసేవారు కావాలి. మనం ఒక్కరిని జీవించడం కోరకూడదు. భగవంతుని యొక్క గుణాలు చెబుతూ భగవద్భావన కలిగి భగవంతునికి మంగళం పాడేవారితో మనము కలిసి ఉండాలి. భగవంతుని దర్శనం చేయడం, స్తోత్రం చేయడం కాదు, భగవానునికి మంగళం పాడాలి. శ్రీయకాంతాయ కళ్యాణ్ నిధే నిధేర్దినామని మంగళం పాడినట్లుగా ఆయన వలన మంగళాలు కావాలని కోరుకోవడానికి వెళ్ళిన భక్తులు ఆయనకి మంగళం పాడడం ఏమిటి అంటే, మంగళం కోసలేంద్రాయ అని శ్రీరామచంద్రుడికి పాడలేదా ఆ రోజు విశ్వామిత్ర మహర్షి? అంచేత మనం నాకు రక్షకుడు అనుకుంటాము. భగవంతుని మీద మనకు వ్యామోహం పెరిగితే, అంటే భక్తి పెరిగితే, ప్రేమ పెరిగితే ఆయనకి రక్ష పెట్టాలని మనం అనుకుంటాం. అందుచేత మనకు పూజ అయిన తర్వాత జ్ఞానం కలగాలి. జ్ఞానము ప్రేమగా మారి స్వామికి ఏ ఆపద వస్తుందో ఆ స్వామికి ఆపదే కలిగినప్పుడు నేనెందుకు జీవించడం అని స్వామికి మంగళం చెప్పాలి. అంతేకాకుండా మాకు అందమైన దీపం కూడా కావాలి. ఈ దీపం ఏమిటి? శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖ. లక్ష్మీదేవి కావాలి, నీలాదేవి అమ్మ కూడా మాకు కావాలి. మాకు పర, శంఖము, దీపము కూడా. దీపమే లక్ష్మీదేవి అంటే అమ్మ మాతో రావాలి. ఆమె లేకపోతే స్వామి లభించడు కదా. సాక్షాత్తు కృపాస్వరూపిణి, దయాస్వరూపిణి. ఆ దయ మన వైపు ప్రసరిస్తే మనకు స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఎదుట ఉన్నవారిని మనకు చూపిస్తుంది, మనల్ని ఎదుటివారికి చూపిస్తుంది దీపం. అలాగే అమ్మ కూడా మనల్ని భగవంతుడికి చూపిస్తుంది, భగవంతుడిని మనకి చూపిస్తుంది. మన దశని భగవంతుడికి తెలియజేసి ఆయన అనుగ్రహం ప్రసరించేటట్లు చేస్తుంది. తర్వాత 4వది జెండా కావాలి, చాందిని కావాలి మా వ్రతానికి. అంటే మా గోష్ఠి ముందుగా వెళ్తూ ఉంటే ఓహో ఫలానా స్నానం చేసేవారు వస్తున్నారు, మార్గళి వ్రతం చేసేవాళ్ళు అని అందరికీ తెలియాలంటే ఒక కేతనం జెండా పట్టుకుని వెళ్ళాలి. మనం ఎవరమో పైవారు గుర్తించడానికి తగినట్లుగాను. గరుడ వాహనుడు, గరుడధ్వజుడు కదా విష్ణుమూర్తి. ఆయనకి గరుడధ్వజం ఎలా వేదాత్మ విహగేశ్వర అని గరుడధ్వజం ధరించి ఎలా వెళ్తాడో వేదత్రయమూర్తి, అటువంటి వేదత్రయమూర్తి గరుడుణ్ణి మాకు ప్రసాదించు. ఈ కృష్ణ భక్తులు వస్తున్నారు మార్గళి స్నానం చేయడానికి అని లోకానికి తెలుస్తుంది. తర్వాత చాందిని అంటే తెల్లవారుజామున వస్తున్నాం కదయ్యా, మంచు పడి తడిసిపోతున్నాం. ఇలా తడిసిపోకుండా మాకు మంచు బొట్టు మా మీద పడకుండా, అమంగళం కలగకుండా చాందిని పడతారు కదా శుభకార్యాలలో. అంటే టెంట్లు అంటున్నాం ఇప్పుడు, పందిరి లాంటిది అది కావాలి. ఆ చాందిని ఎవరయ్యా? ఆదిశేషుడు. ఎవరైతే అనంతుడై ఆదిశేషుడై స్వామికి ఎన్ని సర్వవిధాల ఉపయోగంగా చాందిని పడుతూ ఉంటాడో ఆ ఆదిశేషుడు కూడా మాతో రావాలి.
అంటే ఇప్పుడు గోపికలు ఏం కోరుతున్నారు? శంఖములు, పర, తప్పెటలు, దీపము, జెండా, చాందిని, ఈ 6 వస్తువులు మాకు ఇయ్యవయ్యా, మేము చేసే వ్రతానికి. అంటే ఇన్ని వస్తువులే ఎక్కడి నుంచి వస్తాయి అన్నారట స్వామి. ఆలినిలయాయ్ అంటే, ఓహో స్వామి, మాకు తెలుసు నీవెవరివో, నీవు వటపత్రసాయి. వటపత్రసాయి అంటే అఘటన ఘటన సామర్థ్యము కలిగినవాడు. జరగదు, అసాధ్యము అన్నదాన్ని సాధ్యమయ్యేలా చేసేవాడే వటపత్రసాయి. ఈ విశ్వాన్నంతటినీ ఒకనాడు ఉపసంహరించి బొజ్జలో పెట్టుకుని ఆ లేత మెర్రాకు మీద నీటి మధ్యలో ఆ ఆకు ఊడిపోతుందో పడిపోతుందో తెలియకుండా బొటనవేలు నోట్లో పెట్టుకుని పడుకున్నావు కదా. అప్పుడు విశ్వాన్నంతటినీ నీ కడుపులో ఇముడ్చుకుని పడుకోగలిగిన శక్తి నీకు లభించింది. మళ్ళీ సృష్టించగల సామర్థ్యము ఉంది. అందువలన అఘటిత ఘటన సామర్థ్యము గల మహాపురుష, నీవు సులభుడవు, సమర్థుడవు కూడా. మణివర్ణ అన్నారు ముందు, ఇప్పుడు ఆల్నిలయాయ్. అఘటన ఘటనా సామర్థ్యం కలిగినవాడా, మణి వంటి సౌలభ్యము కలవాడా, పరత్వం కలవాడివి కనుక మేము కోరిన కోరికలు ప్రసాదించగలవు. వచ్చి మాకు అరుల్ కృప చేయవా, మాకు మేము అడిగిన 6 వస్తువులు ఇవ్వవయ్యా అని గోపికలు 26వ పాసురంలో స్వామిని ప్రార్థించారు. స్వస్తి స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.